వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. కొత్త ప్రభుత్వానికి 1వ తారీఖు గండం. ఉద్యోగుల జీతాలు మరియు అన్ని రకాల పెన్షన్లు కలిపి 10,000 కోట్ల రూపాయలు నిధుల సమీకరణానికి ప్రయత్నాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 1వ తేదీకి 10,000 కోట్ల రూపాయలు కావాలి. అన్ని రకాల పింఛన్లు కలిపి 4,408 కోట్ల రూపాయలు, జీతాలు విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు 5,500 కోట్ల రూపాయలు సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నాటికి 10,000 కోట్ల రూపాయలను సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జూలై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు అన్నీ కలిపి జూలై 1న ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను నెలకు 1,000 రూపాయల చొప్పున ఆ బకాయిలను జూలై 1న నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిపి ఈ జూలై నెలకు 4,408.31 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం 1వ తేదీన జీతం అందుతుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఎంత లేదన్నా 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతోంది. ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వద్ద ఉండేది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తయింది. రైల్వే శాఖ ఆయనను తమ సొంత శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులైతే ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నతాధికారి సౌరభ్ గౌర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆర్థిక శాఖలో కీలక అధికారులు సెలవులో ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరికొన్ని రోజులు రాష్ట్రంలో ఉంచి ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీయాలనే ఆయన్ను ఇక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం. జగన్ ప్రభుత్వం ఓట్ల చెల్లింపు లెక్కింపు రోజున కూడా కొన్ని బిల్లులను రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించింది. తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 11న రుణం తీసుకోవడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 11న ప్రభుత్వ రుణ ప్రయత్నాలను విరమించుకుంది. వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగ పింఛన్లు వినియోగించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు అందించడానికైతే సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.